శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 13 అల్లా మాలిక్. ఎప్పుడు మనకేది ప్రాప్తమో తప్పనిసరిగా మనకది వచ్చి తీరుతుంది. ఇంకొకటికి ఏది ప్రాప్తమో వాడికది వస్తుంది అనుకున్నప్పుడు అసూయాది భావాలు రావడానికి వీలు కాదు. అసూయాది భావాలు రాకపోవడం వల్ల మనకు జరిగే నష్టమేమీ లేదు. కానీ అట్టి భావాలు రావడం వల్ల అనేక జన్మలు పాడవుతాయి. వాటిని నివారించుకోవడమే సాధన యావత్తు. మన జీవశక్తినంతా ఆ విధంగా వృధా చేసి మన జన్మలను పాడు చేస్తాయి కనుకనే వాటిని దొంగలు అన్నారు బాబా. అవి సర్వాన్ని అపహరిస్తాయి అన్నారు. సర్వాన్ని అపహరించడం అంటే నీవు సర్వాన్ని పొందగల జీవితావకాశాన్ని అపహరిస్తున్నాయని అర్థం. దొంగలను గుర్తించి కనిపెట్టి ఉండగలగడం కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. దీని గురించి మన పెద్దలు ఏం చెబుతున్నారు? ఒక పక్క వివేక వైరాగ్యాలను బలపరచేటటువంటి చింతన కావాలి, మరొక ప్రక్క భక్తి కావాలి అని చెబుతున్నారు. ఈ రెండు ఒకదానికొకటి దోహదాలవుతాయి. భగవంతునికి అనన్యమైన వాటి యందు మనసు పోకుండా వివేక వైరాగ్యాలతో నిష్ఠా సబూరీలను అలవరుచుకోవడం. మనకేది ప్రాప్తమో అది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది కనుక దేని గురించి ఆశ పెట్టుకోవలసినది కానీ భయపడవలసిన అవసరం కానీ లేదు కనుక యావచ్చక్తిని భగవంతుని మీద నిష్ఠా సబూరీలను నిలుపుకోవడం కోసము వినియోగించినట్లయితే అందరిలో ఆయనే ఉన్నాడనే భావనను అవగాహనను నిలుపుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నట్లయితే వాడికి లౌకికంగా రావలసినవి ఎటూ వస్తాయి. రానివి అప్పుడు రావు, ఇప్పుడు రావు. కానీ జీవితం పట్ల వాడి అవగాహన మారుతుంది కనుక తప్పకుండా ఉత్తమ ప్రయోజనం వైపుకు హృదయం పరిపాకం చెందుతుంది. దీనికంతటికీ సరిపోయేటట్లు మన యోచనను ఎలా పెంచుకోవాలి అనేటటువంటి కొన్ని సూత్రాలు సాయి అప్పుడప్పుడు చెబుతూ వచ్చారు. సూక్తిగా చెప్పకపోయినా ఎప్పుడూ ఆయన స్మరిస్తుండేటటువంటి బ్రహ్మాస్త్రం లాంటి పదం అల్లా మాలిక్. సాయి దగ్గరకు వెళ్ళి ఏమడగాలో తెలియని వాడు కూడా నమస్కరించేసరికి ఆయన ఏమనేవాడు? కష్టాలలో ఉన్నవాడొస్తే ఏమనేవాడు? అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అనేవాడు. అంటే ఏమిటి? మనం అడిగినా అడగకపోయినా సూత్రాన్ని ఆయనే చెప్పేశారు. అల్లా మాలిక్ అంటే సర్వానికి ప్రభు భగవంతుడు. అంటే అంతటికీ యజమాని అధిపతి భగవంతుడేనని, దానిని మననం చేసుకుంటూ ఉండమని అర్థమన్నమాట. దాని గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, అంతా భగవంతుడిదే అయినప్పుడు ఏది మనది అనే ప్రసక్తి వస్తుంది. దీనినే అసూయ గురించి చెప్పుకునేటప్పుడు అవతలివాడు బాగుపడితే మనదేం పోయింది, వాడు మనదేమి అపహరించాడు, మనమేం నష్టపోయాము అన్నదానికి అన్వయం దొరుకుతుంది. ఒకడు ఇచ్చేవాడున్నాడు, 10 మందికి తలా కాస్త తలొక పిడికెడు అన్నం వేస్తున్నాడు. ఒకడొచ్చినప్పుడు కొంచెం పెద్ద ముద్ద పడింది, ఇంకొకడికి చిన్న ముద్ద పడింది. వాడు ఉచితంగా వాడి దగ్గరున్నది 10 మందికి వేస్తున్నప్పుడు వీడిదేమన్నా లాక్కుంటే ప్రక్కవాడితో తగువులాడవచ్చు. వాడికి పెద్ద ముద్ద పడింది, వీడికి చిన్న ముద్ద పడిందంటూ వీళ్ళు కొట్టుకు చేస్తే ఎట్లా? కాబట్టి యజమాని వాడన్నమాట. అట్లా కాక అది నాది ఇది నీది అనే భావన చేతనే సర్వం కలుగుతున్నది. అది నాది ఇది నీది అనేది నిజమా అని ఆలోచిస్తే బయటి వస్తువుల సంగతి అటుంచి ముందు మన శరీరం మనదేనా అన్న ప్రసక్తి దగ్గరకొస్తుంది. మనది అనే పదానికి అర్థం ఏమిటంటే మన శ్రమతో మన యత్నంతో మనం రూపొందించింది, మనం అనుకున్న రీతిని మలుచుకోవడానికి అవకాశమైనది, మన ఆధీనంలో సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేది అని అర్థం. అప్పుడు మనది అనవచ్చు. మనం కొనుక్కున్న వస్తువుని మనది అని ఎందుకంటున్నాము? మనం కావాలనుకుంటే గోడకేసి కొట్టుకోవచ్చు, అటక మీద పారేసుకోవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు. ఇంత మాత్రం దానిపై ఆధిపత్యం ఉన్నది కనుక మనదని వ్యవహరిస్తున్నాము. దానిని కొనుక్కోవడము, దానిని సొంతం చేసుకోవడము చేస్తున్నాము. ఈ ధర్మాలు మన దేహానికి అన్వయిస్తాయా? ఈ దేహం ఏ విధంగా రూపొందాలి, ఎటువంటి ఆకృతి కలిగి ఉండాలి, ఎటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి అనేది మనం కూర్చుకుంటే వచ్చిందా? పోనీ మనం చెప్పిన ప్రకారం మారమంటే మారుతుందా? మనం మాట్లాడటానికి, పనులు చేయడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కారణం కదా, జీవశక్తి కారణం కదా. మరి ఆ జీవశక్తి మనం చెప్పినట్లు మన అనుమతి తీసుకొని పనిచేస్తుందా? మనమేదో పరధ్యానంలో ఉంటే ఆ జీవశక్తి మానుకుంటుందా?
మనకు జీవితం మీద విసుగు పుట్టి ఆగిపోమంటే ఆగిపోతుందా? అప్పుడు ఎవడూ ఆత్మహత్య చేసుకోవలసిన పని ఉండదు. లేదు ఇంకొంతసేపు పనిచేయి అంటే ఆగిన సమయంలో పనిచేస్తుందా? కాబట్టి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిపే ప్రాణశక్తి తనది కాదు. కాబట్టి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తనవి కావు. మనోభావాలు తనవెటూ కావనేది నిత్యం అభ్యాసంలో తెలిసిపోతుంది. ఇదిగో నువ్వు దైవాన్ని గుర్తుపెట్టుకో అంటే అది తప్పిస్తే ఏవైనా చేస్తానంటుంది. మరీ గట్టిగా నిర్బంధిస్తే నిద్రపోతానంటుంది. కాబట్టి మనసు మనది కాకుండా పోయింది. శరీరం మనది కాకుండా పోయింది. ఈ శరీరం వృద్ధి పొందటానికి కావలసినటువంటి ధాతువులన్నీ పంచభూతాలలో నుంచి, ప్రకృతిలోంచి దీనిలో కలవబడుతున్నాయి కనుక అది మనది కాదు. ఇట్లా ఏర్పడినదే మనది కాకపోతే ఇంక ఏవి మనమవుతాయి? కాబట్టి మనది అన్న భావం కలగడం చేత తక్కిన భావాలన్నీ దానిలోంచి ఉద్భవిస్తున్నాయి. ఇది మనది కావాలి అనేటటువంటి ఆశ చేత తక్కినవన్నీ ఏర్పడుతున్నాయి. పోనీ కర్మ ఫలితం మన ఆధీనంలో ఉన్నదా? దైవం మనల్ని అనుగ్రహించటం అనుగ్రహించకపోవటం మన ఆధీనంలో ఉన్నదా? అంటే మన ఆధీనంలో ఉంటే అది అనుగ్రహం ఎలా అవుతుంది? మనం సాధించుకునేది అవుతుంది. కనుక సర్వం అంటే భగవంతుని అనుగ్రహం దగ్గర నుంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాకా ఇంత జగత్తులో ఏది మనం అనుకున్నట్లు నడవటం లేదు. అప్పుడు ఏది మనది? ఈ విధంగా ప్రతి విషయాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటూ అవగాహన చేసుకుంటూ పోతే అంటే అటువంటి యోచనా పద్ధతి అలవర్చుకుంటే అప్పుడు వ్యర్థమైన భావాలు మన హృదయంలో ఉండవు. అయితే ఆ భావం లేకుండా పోగానే వాడు ఇల్లు వాకిలి లేకుండా రోడ్డు మీద పడతాడని అర్థం కాదు. ఆ ప్రాప్తి వాడికి కలిగిన నాడు ఇవన్నీ ఉన్నా కూడా వాడిని బయటకు నెట్టివేస్తారు. లేకపోతే అట్లా బయట తిరుగుతూ ఉండేవాడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. మహేష్ యోగి గారి గురువు అయిన బ్రహ్మానంద సరస్వతి స్వామి ఉన్మత్తావస్థలో ఉండి అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతుండేవారు. ఆయన్ను చాలా కాలం పాటు ప్రార్థించి ప్రాధేయపడి తీసుకొచ్చి మరీ జ్యోతిర్మయీ పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయన తనకు ఆ స్థానం వద్దు మొర్రో అంటున్నా ఆయన్ను సింహాసనం ఎక్కించారు. మరొక చోట బ్రహ్మాండమైన మరొక పీఠంలో ఆ పీఠానికి అర్హుడైన శిష్యుడైన వాడు ఒకడున్నాడు. వాడికి ఉత్తరాధికారం వస్తున్న ఈర్ష్యతో అతనికి విషం పెట్టి చంపి మరొకరు ఆ పీఠం ఎక్కాడు. కనుక ఆ దేహానికి సింహాసనం మీద కూర్చునే యోగం ఉన్నప్పుడు నాకొద్దు అంటున్నా వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. ఆ దేహానికి ఆ యోగం లేనప్పుడు అర్హత ఉన్నా కూడా వాడిని కాదని మరొకడు కూర్చుంటున్నాడు. కాబట్టి మనకు పైన చెప్పినటువంటి అవగాహన కలిగినా కూడా ఎక్కడికి వెళ్ళడం అంటూ జరగదు. పోనీ నా అనే భావం పోయింది కనుక ఎక్కడికైనా వెళ్తాడనుకుందాం. ఒక చెట్టు క్రిందకు వెళ్ళాడే అనుకుందాం. ఆ చెట్టు తనదనుకుని వెళ్తాడా? లేక శ్మశానానికి వెళ్తే అది తనదనుకుని వెళ్తాడా? కనుక అల్లా మాలిక్ అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళగలడు? ఎక్కడ ఉండగలడు? కనుక ఎక్కడ ఉన్నా అది ప్రభువుది అని గుర్తుపెట్టుకోవడం ప్రధానమవుతుంది కనుక ఇక్కడికి వెళ్ళడమా అక్కడికి వెళ్ళడమా అన్న ప్రసక్తి ఉండదు. అందుకని భగవంతుడు ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాడు. అలా కాక ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నాడంటే ఇది తనది కాదని అది తనదని అనుకున్నట్లే కదా. అందువలన ఒరిగేదేమున్నది? ఈ విషయాన్ని ఒకసారి సాయి అద్భుతంగా బోధించారు. ఒకసారి మసీదులో అందరూ కూర్చుని ఉన్నారు. ఒక 10 సంవత్సరాల పిల్ల వచ్చి మసీదులో ఒక చోట కూర్చుంది. ఇంతలో ఒక సాధువు వచ్చి ఆ పిల్లను లే ఇక్కడి నుంచి అని గదిమి ఆ పిల్లను లేపి తను కూర్చున్నాడు. విషయం ఏమిటంటే 2-3 రోజుల నుంచి ఆ సాధువు అక్కడ కూర్చుంటున్నాడు. ఆ రోజు అతని కంటే 5 నిమిషాల ముందు వచ్చి ఆ పిల్ల అక్కడ కూర్చున్నది. అందుకని ఆ పిల్లను లెమ్మని తాను కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. అందరినీ తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నారు. ఒకళ్ళను కాదు అందరినీ వెళ్ళిపోమ్మన్నారు. అప్పుడు ఆ సాధువు అనుకున్నాడు, పాపం వీళ్ళంతా లౌకికులు పామరులు, వీళ్ళ మనసుల్లో ఏదో చాంచల్యం కలిగి ఉంటుంది, అందుకని ఆయన పొమ్మన్నాడు, తనను కాదులే అనుకున్నాడు. అతడు మాత్రం కూర్చునే ఉన్నాడు. వెంటనే బాబా నువ్వు కూడా వెళ్ళు అన్నారు. అతడు కూడా బయటకు వెళ్ళాడు. కానీ తనలోని ఓరిమిని నిరహంకారాన్ని పరీక్ష చేయడానికి బాబా అలా అన్నారు కానీ మరేం లేదులే అని వెళ్ళి మళ్ళీ కూర్చోబోయాడు. బాబా పో బయటకు అని గర్జించారు. అలా అనడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? 4 రోజులు ఒక చోట నువ్వు కూర్చున్నంత మాత్రాన ఆ చోటు నీది, మరొకరు అక్కడ కూర్చోకూడదు అనే స్థితికి వచ్చావా? ఏదీ నాది కాదు అని గ్రహించటం కోసం తెలుసుకోవడం కోసం సన్యాసి వేషం వేసుకున్నావు. కానీ 4 రోజులు ఒక చోట కూర్చున్నంత మాత్రాన ఆ జాగా నీది అయిందా?
మరొకరిని లెమ్మనేదాకా వచ్చిందా వ్యవహారం? మరి నువ్వు వదిలిపెట్టిందేమిటి అని అంటున్నారు. అయితే మరి నీ సంగతి ఏమిటి అని సాయిబాబాను అడుగుదామా అంటే, అలా అడిగే ధైర్యం ఎవరికున్నది? అలా అడగగల మొనగాడు నానావల్లి. నువ్వు మమ్మల్ని అడిగావు బాగానే ఉంది, కానీ నీ సంగతి ఏమిటి అని బాబాను అడగగల సత్తా అతనికి ఉంది. అయితే నిరూపణ అయిన తర్వాత ప్రాణాలర్పించే గుణము అతనిలో ఉన్నది. లోకంలో ఒకటే చూస్తాం కానీ మరొకటి చూడము. లోపల ఉన్న శంకను అడగలేరు. ఒకవేళ అడిగినా తర్వాత ఆయన కోసం ఏది ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు. నిరూపణ అయిన తర్వాత పూర్వంలాగే ఉంటారు. ఇక్కడ నానావల్లి సచ్చిష్యుడు ఎలా ఉండాలో నిరూపించాడు. ఒకసారి బాబా చుట్టూ అందరూ కూర్చుని ఉన్నారు. దైవ స్వరూపంగా తలచి సేవిస్తున్నారు. ఇంతలో నానావల్లి వచ్చి బాబాను లే అక్కడి నుంచి, నేను కూర్చోవాలని కసిరాడు. బాబా మాట్లాడకుండా లేచి కూర్చున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు చూశాడు. బాబా మామూలుగానే ఉన్నారు. నానావల్లి లేచి అమాంతం బాబా కాళ్ళ మీద పడ్డాడు. బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లో ఆయన్ను ఎవరూ పట్టించుకోకుండా పిచ్చివాడిలా అనుకునే రోజుల్లో అయితే ఆయనకు వినమ్రత ఉండి ఉండొచ్చు. కానీ పగలనక రాత్రనక ఒకరనక ఇద్దరనక వేలాది భక్తులు సాక్షాత్తు దైవస్వరూపమని కీర్తిస్తూ సేవ చేస్తుంటే ఇప్పుడైనా ఆయన ఎవర్రా నువ్వు నన్ను లెమ్మనడానికి అని అడుగుతారా లేదా అని చూశాడు. ఇది నాది అనే భావం ఏదైనా వచ్చిందా అని చూడటానికి వచ్చాడు. అది ఎటువంటి సమయంలో వచ్చాడంటే ఏమారి ఉండటానికి అవకాశం ఉండే సమయంలో వచ్చాడు. ఆయన ప్రవర్తన చూసేటప్పటికి అమాంతం ఆయన పాదాల మీద పడ్డాడు. నానావల్లి బాబాను పరీక్షించటానికి ఆసనం మీద నుంచి దిగమని చెప్పి తాను కాసేపు కూర్చున్నాడు. కానీ బాబా వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి ఆయన పాదాలపై సాష్టాంగపడ్డాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాక సాటివారితో అన్నాడు, ఇదే అసలైన వస్తువు అని. అంతేకాదు, తన హృదయాన్ని ఆయనకు అంతగానో సమర్పించాడు. బాబా శరీరం త్యజించిన తర్వాత ఈ శరీరం 1 నెల రోజులు కూడా ఉండదు అన్నాడట. ఆ విధంగానే బాబా సమాధి చెందిన నెల తిరగకుండానే తాను శరీర త్యాగం చేశాడు. అది పరీక్ష పెట్టడం అంటే. బాబాకు పరీక్ష పెట్టాడు, బాగానే ఉంది. నెగితే ఏమిచ్చాడు? తన ప్రాణాలనే పణంగా పెట్టాడు, ప్రాణాలు అర్పించాడు. పరీక్ష ప్రతివాడు పెడతానంటాడు, కానీ ఇచ్చేందుకు వాడి దగ్గర ఏమీ ఉండదు. శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, నిష్ట ఉండదు. అంతకుముందు ఎలా ఉంటాడో ఆ తర్వాత కూడా అట్లాగే ఉంటాడు. ఈ సంఘటనలో బాబా తన ప్రవర్తన ద్వారా ఏం చెబుతున్నారు? అల్లా మాలిక్ అంటున్నారు. వాళ్ళు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కనుక కూర్చున్నాను. వాళ్ళ ద్వారా అల్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక కూర్చుంటున్నాను. వీడి రూపంలో వచ్చి లెమ్మన్నాడు గనక లేచాను. అది నా చోటు అయితే కదా అంటున్నారు. బాబా ఈ విధంగా అల్లా మాలిక్ అనే దాన్ని అంత తూచా తప్పకుండా పాటించి చూపారు. అందుకని ఏది మనది అనే భావం ఉంచుకోకుండా అల్లా ఎక్కడ ఎలా ఉంచితే ఆ విధంగా ఉండాలి. ఏది మనది కాదు అనే భావం రావడం అంటే సర్వాన్ని వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం కాదు. అలా పరిత్యజించి వచ్చిన సన్యాసి ఏం చేశాడు? 4 రోజుల పాటు కాసేపు మసీదులో ఒక చోట కూర్చున్నంత మాత్రాన ఆ స్థలం తనదేననుకున్నాడు. ఇక సర్వము పరిత్యజించిందెక్కడ? తెలియక అక్కడ కూర్చున్న పిల్లపై కోపగించుకున్నాడు. పోనీ నిదానంగా చెప్పవచ్చు కదా. కనుక కోపాన్ని త్యజించలేకపోయాడు. ఎక్కడున్నావో అట్లాగే ఉండు, నీ భావనను మాత్రం జాగ్రత్తగా ఉంచుకో అని బాబా సూక్తి చెబుతుంది. కాబట్టి అప్పుడు మనం వదులుకున్నది ఏమిటి అంటే మనం పోగొట్టుకున్నది ఒకటే. ఏదైతే మనకు పనికిరాదో, ఏది మనకు నయా పైసా లాభం లేకుండా సర్వాన్ని పోగొట్టి మనల్ని భ్రష్టులను చేస్తుందో దానిని మనం పోగొట్టుకుంటాము. అంతేకాక మరుజన్మలో కూడా ఆ దుర్గుణాలకు కారణమైన అవగాహన లేనితనాన్ని మాత్రమే మనం వదులుకుంటామన్నమాట. అప్పుడు నేను నాది అనుకోవడం వల్ల వచ్చే వికృతులు మాత్రమే పనిచేయవు. వాటిని అనుసరించినటువంటి దుష్ట సంకల్పాలు మాత్రమే పనిచెయ్యవు. అప్పుడు అట్టి దుష్టకర్మలు మనలోంచి పుట్టవు. అట్టి దుష్కర్మల వల్ల వచ్చే ఫలితమనే ముళ్ళ చక్రంలో మనం తగులుకోము. మన శరీరం కూడా భగవంతుని యొక్క, అల్లా యొక్క సృష్టిలో ఒక భాగమే. సృష్టిలో అన్నింటిలాగానే ఇది ఒక క్రమ పద్ధతిన పనిచేస్తుంది. ఎలా అంటే ప్రాణాన్ని లోపలికి తీసుకుంటుంది, అపానాన్ని బయటకు వదులుతూ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొకటి ఉంటుంది. దీనిని సక్రమంగా జరిగేటట్లు చూసేందుకు మరొకటి ఉంటుంది. ఇన్ని ఉండటం వల్ల ఈ క్రియ జరుగుతున్నది. అందువల్లనే ఈ శరీరం నిలవడం కానీ పనిచేయడం కానీ జరుగుతున్నది. వాటి క్రియల యొక్క వస్తువుగా ఇది ఉన్నదే కానీ
ఇంకా వేరేది ఏదీ కాదు అనుకున్నప్పుడు నేను నాది అనే భావన లేకుండా పోతుంది. దీనినే జీవితాన్ని యజ్ఞమయం చేసుకొనడం అని అర్థం. అంటే సృష్టిని యజ్ఞంగా దర్శించడమని అర్థం. సృష్టికర్త తన సంకల్పానుసారం నడిచేటట్లు ప్రకృతిని నియమించిన ప్రకారం ప్రకృతి పనిచేస్తోంది. అది తెలియక నడిమధ్యన మనకు నాది అనే భావం వస్తున్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పూజా విధానంలో కూడా ఆత్మసమర్పణం చేయమని ఉన్నది. గురువును సేవించినా మరెవరిని సేవించినా బుద్ధిని, ప్రాణాలను, ఇంద్రియాలను, స్వజనాన్ని, అర్థాన్ని మొత్తాన్ని గురువుకు సమర్పించమని గురుగీతా శ్లోకం చెబుతున్నది. దీనినంతటినీ కలిపి అల్లా మాలిక్ అనే ఒక సూత్రంలో బాబా చెబుతున్నారు. మనం పూజ చేస్తున్నప్పుడు మొట్టమొదటగా సంకల్పం చెబుతున్నాము. ఆ సంకల్పంలో ఇదే విషయాన్ని పొడుగునా గుర్తుపెట్టుకోమని ఉన్నది. ఏమని? శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత అని దేశకాలాలన్నింటినీ అందులో చెబుతారు. అంటే ఈ దేశకాలాలు అనబోయేవి అన్ని రూపాలు ధరించినటువంటి నామరూపరహితమైన ఒకానొక శక్తి ఏదైతే ఉన్నదో దాని యొక్క సంకల్పం చేత ఇక్కడ నిలవడమే ఇప్పుడు మనకు దేశంగాను ఇప్పుడు కాలంగాను అనుభవమవుతూ అందులో ఈ రూపంతో ఇట్లా కూర్చున్న అనుభూతిని కలుగజేస్తున్నది అని గుర్తుపెట్టుకోమని ఆ సంకల్పంలో ఉన్నది. ఇట్లా రోజుకు 3 సార్లు స్మరించుకోమన్నారు. ఇట్లా సంకల్పంలో చెప్పడం ద్వారా నేను నాది అనే భావాన్ని తీసిపారేస్తున్నాడు. అందుకని ధ్యానం చేసేటప్పుడు కూడా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమంటున్నాడు. అంతకు ముందు శ్లోకాలలో తినబడేది బ్రహ్మమే అని చెబుతున్నాడు. యజ్ఞకర్తను, యజ్ఞభోక్తను, హవిస్సును నేనే అని చెబుతున్నాడు. అప్పుడు జరుగుతున్నది అంతా భగవంతుడి లీలగా గుర్తించడం అనేది జరిగి ఇది నాది ఇది నీది అనే వ్యవహారం తగ్గుతుంది. మరొక ప్రక్క నుంచి అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడనే భావం కమ్ముకొస్తుంది. ఇలా వివేకంతో ఆలోచనతో అంతకుముందు మనలో పేరుకుని ఉన్న ఆలోచనలను తీసి పారేస్తున్నాం. అంతే జరుగుతున్నది. ఎట్లాగూ జరుగుతున్నది ఆ భగవంతుని లీలే. దానిని గుర్తించే స్తోమత లేకపోవడం చేత అట్టిది ఒకటి ఉందని మనకు తెలియక ఇది నేను నాది అనే భావం నానాటికి వచ్చింది. ఎందువల్ల వచ్చింది అంటే అనాలోచితంగా జీవించడం వల్ల వచ్చింది. ఎలా? చిన్నపిల్లవాడు బంతి కావాలని సరదా పడుతున్నాడు. అది కొనుక్కొచ్చే లోపల పక్కింటి పిల్లవాడి బంతి అడిగి తీసుకొచ్చి వాడికి ఇచ్చామనుకోండి, ఇంతలో వాళ్ళ పిల్లవాడు వచ్చి తనకు బంతి కావాలని గొడవ చేస్తుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ బంతి తీసుకుని వెళ్తుంటే వీడు గొడవ పెడతాడు. ఎవడిచ్చాడో వాడి బంతి వాడు తీసుకుపోతుంటే వీడు ఏడవడం ఎందుకు? వీడి బంతి వాడు తీసుకుపోతుంటే ఏడిస్తే అర్థం ఉన్నది. కానీ వాడి బంతి వాడు తీసుకుపోతుంటే ఏడవడం ఏమిటి? వాడి బంతి 4 రోజులు ఆడుకోవడానికి ఇచ్చాడని సంతోషించక తన బంతినే వాడు ఎత్తుకుపోతున్నట్లు ఏడుస్తాడు. ఎందుకని? అది తనది కాదన్న సంగతి అది 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 తనది కాదన్న సంగతి, అది వాడిదేనన్న సంగతి మర్చిపోయి తనదనే భావం పెంచుకుని అందులో ఇరుక్కుపోయాడు. అది నాది కావడానికి అవకాశం లేదు, కానీ సంతోషించడానికి తనది కాకపోవడంతో సంబంధం లేదు అనే సంగతి వాడికి తెలియాలి. అది తనది కావడానికి సంతోషించడానికి సంబంధమే లేదు. అది వాడిదైతే ఎక్కువ సంతోషం ఉంటుందన్నది అబద్ధం. ఎవరైనా ఎత్తుకుపోయినప్పుడు అది పోయినప్పుడు ఎక్కువ బాధపడతాడు. లేకపోతే పోతుందేమోనని భయం ఉంటుంది. తనది కాకపోతేనేమి? ఆడుకున్ననాళ్ళు హాయిగా ఆడుకున్నాడు కదా. మనం నాదనే భావం వల్ల సంతోషం ఉంటుందని భ్రమిస్తున్నాము. కానీ అది ఉండదు సరికదా. దుఃఖ ద్వేష అసూయాది భావాలు మాత్రమే ఉంటాయి. అనుభవం మాత్రం నాదనే భావం ఉన్నవాడికి ఎంతో, లేనివాడికి ఒకటిగానే ఉంటుంది. ఈ సంగతి తెలిసే మన వాళ్ళు అటువంటి సంస్కారాలతో జీవితాలను పూర్తిగా నింపేశారు. అందుకనే పూజ చేసే ముందు సంకల్పం చెప్పమన్నారు. ఏమని? పూజ చేస్తున్నాను అని చెప్పమన్నారు. ఎలాగూ చేయబోతూ పూజ చేస్తున్నాను అని చెప్పడం ఎందుకు అంటే ఊరికే పూజ చేస్తున్నాను అని చెప్పడం కాదు, ఏ విధంగా చెప్పాలో కూడా అందులో చెప్పారు. శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం చేత నామరూప రహితమైన శక్తి ఈ అనంతమైన విశ్వరూపం ధరించినప్పుడు, అందులో కాలమనేది వచ్చినప్పుడు, అందులో ఈ జంబూ ద్వీపము, భరతవర్షము, భరతఖండము అనే రూపాలు ధరించినప్పుడు, ఈ నా స్వ వసతి గృహమని నా చేత వ్యవహరించబడే ఇక్కడ ఈ శరీరంతో ప్రకటమైన ఫలానా నామధేయం కల నేను అని చెప్పమన్నారు. అంటే దీనికంతటికీ మూలమైన దానిని గుర్తుపెట్టుకోమని చెబుతున్నారు.
ఈ విషయం బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ. ఇవాళ మనమందరము ఇక్కడ కూర్చుని సత్సంగం చేసుకుంటున్నాము. దీనికి కారణం ఏమిటి? దీనికి మొదలేది? అంటే ఈనాడు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి గల సంబంధానికి ప్రారంభం ఎక్కడ? కొద్దిగా ఆలోచిద్దాం. నేను ఈ ఉద్యోగంలో ఉంటూ, మీరు ఆ ఉద్యోగాలలో ఉంటూ, నేను షిరిడీ వెళ్ళడము, మీరు షిరిడీ వెళ్ళటము, మీకు నాకు సాయి పట్ల ప్రీతి కలగడము, మనకు ఈ అనుబంధం కలగడము కారణమన్నమాట. దీనికి నేను మా కుటుంబంలో అట్లాంటి పరిస్థితుల్లో పుట్టటము, మీరు మీ కుటుంబాలలో అట్లాంటి పరిస్థితుల్లో ఉండి అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మనమంతా ఒకే కాలంలో జీవించాలి, ఒకే కాలపు మహాత్మునితో సంబంధం ఉండి ఉండాలి. దీనికి కారణం మా పెద్దలు అలాంటి పరిస్థితుల్లోనూ, మీ పెద్దలు అటువంటి పరిస్థితుల్లోనూ ఉండి ఉండాలి. ఇందులో ఏది జరగకపోయినా ఇప్పుడు ఈ సంఘటన జరగదు. ఇట్లా పెనవే ఇట్లా వెనకకు పోతే ఆంధ్రదేశం అనేది ఒకటి ఏర్పడి ఉండాలి. భరతవర్షం అనేది ఉండాలి. దానికోసం జంబూద్వీపం ఏర్పడి ఉండాలి. దానికోసం భూమి ఏర్పడి ఉండాలి. అంటే ఆధునిక విజ్ఞానం చెబుతుంది. మొదట సూర్యగోళం ఒకటే ఉండేదని, పెద్ద నక్షత్రం ఏదో దాని సమీపంలో నుంచి వేగంగా దూసుకు వెళ్ళిందని, దాని ఆకర్షణ శక్తికి సూర్యగోళం నుంచి ఒక పదార్థం లాక్కోబడిందని, అది వెళ్ళి నక్షత్రాన్ని కలుసుకునే లోపల ఆ నక్షత్రం వెళ్ళిపోవడం చేత ఆ పదార్థపు ముక్కలు నడి మధ్యలో వదిలివేయబడ్డాయని, అవి మెల్లమెల్లగా చల్లబడటం చేత ఈ గ్రహాలు ఏర్పడుతూ వచ్చి అందులో భూమి కూడా ఏర్పడిందని చెబుతుంది. కనుక ఆనాడు ఆ నక్షత్రం కనుక అట్లా వెళ్లకుండా ఉండి ఉంటే భూమి ఏర్పడేదే కాదు. దాని మీద జంబూద్వీపము, భరతవర్షము ఏవీ ఏర్పడేవి కావు. నేను మీరు కూడా ఉండేవాళ్ళం కావు. ఈ సత్సంగం చేసుకునే వాళ్ళము కాదు. అంటే ఆనాడు ఆ నక్షత్రం సూర్యుని పక్క నుంచి వెళ్ళటం ఈనాడు మనం ఇలా కూర్చుని సత్సంగం చేసుకోవడానికి కారణం అన్నమాట. దానికి కారణం ఆ సూర్యుడు ఆ నక్షత్రము ఏర్పడటం, దానికి ఆధారమైనది ఉండటము అన్నమాట. దీనిలో ఏ ఒక్కటి జరగకున్నా ఇది జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఆ పూజా విధానంలో సంకల్పంలో చెబుతున్నారు. అంటే అక్కడ అనంతంగా జరుగుతుండే క్రియలో ఒక భాగంగా ఇక్కడకు నీవు వచ్చావు. అందులో ఈ క్రియ నీ వల్ల జరుగుతోంది అని గుర్తుపెట్టుకోమన్నారు. లేకపోతే మనం ఏమని చెబుతామంటే, భగవంతుని ప్రీతి కోసం నేను పూజ చేస్తున్నాను అంటాము. ఈ నేను పూజ చేస్తున్నాను అనే భావాన్ని నువ్వు వదులుకుంటే కానీ భగవంతునికి దగ్గర కావు. కాబట్టి సంకల్పం మేము చెప్పినట్లు చెప్తే నీకు ఆ భావం కలుగుతుంది అని చెప్పారు. అందుకని ప్రతిరోజు భావయుక్తంగా చేస్తుంటే మనకు ఆ భావం బలపడుతుంది. దీనినే సాయి అల్లా మాలిక్ అని ఒక మాటలో చెప్పారు. ఆయన చెప్పిన ఆ ఒక్క పదంలో ఇంతటి భావం ఇమిడి ఉన్నది. అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకో, దానిని గురించే ఆలోచించు అని చెప్పారు. ఆలోచిస్తే మన వల్ల జరిగే ప్రతిక్రియ మన వల్ల జరిగేది కాదని తెలుస్తుంది. ఏదైనా సరే మన చేతుల్లో లేదని తెలిసిపోతుంది. మన జేబులో డబ్బు పోవటం కూడానా? అంటే అది అంతే. మన జేబులో ఆ డబ్బు ఉండబట్టే కదా కొట్టేశాడు. మనం ఎక్కిన టైంలోనే ఆ బస్సులోనే వాడు ఎక్కబట్టి కదా కొట్టేశాడు. అంటే ఆ సమయంలో ఆ బస్సు ఎక్కవలసిన పని ఉండబట్టి కదా అది జరిగింది. అంటే పోయేది ఎటు పోతుంది కనుక అజాగ్రత్తగా ఉన్నమనా? అంటే అజాగ్రత్తగా ఉన్నమని కాదు కానీ ఈ జాగ్రత్త వల్ల రక్షించబడేది ఏమీ లేదు కానీ అజాగ్రత్తగా ఉండటం వల్ల పోయింది అనే బాధ మనల్ని వేధిస్తుంది కనుక ముందే జాగ్రత్త పడాలి. అయితే ఎంత జాగ్రత్త పడినా మనం పోయేదానిని కాపాడుకోలేము. పోయే సమయానికి వెళ్ళవలసిన చోటుకు అది 4 కాళ్ళ మీద నడిచిపోతుంది. మనమే శుద్ధంగా మరిచిపోయి వస్తాము. ఈ మధ్యనే ఒక మిత్రుడు ప్రక్క ఊరిలో డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్ళాడు. రావలసిన బాకీలన్నీ ఆ రోజు వచ్చాయి. రాత్రి బండికి తన ఊరికి వెళ్ళాలి. ఈలోపు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతూ బయట అరుగు మీద అలాగే పడుకుని నిద్రపోయాడు. పై జేబులో కొన్ని వేల రూపాయలు, ప్రక్క జేబులో, లోపలి జేబులో కొన్ని వేల రూపాయలు ఉన్నాయి. అంతే, ఎవడో కాజేశాడు. ఇంతకంటే అరటిపండు వలిచి పెట్టడం ఇంకేమైనా ఉందా? ఆ మనిషితో కాసేపు మాట్లాడి రాత్రి బండికి వెళ్ళిపోవాలనుకున్నాడు. పోనీ అటు వెళ్ళినవాడు కాలేదు. ఆ పైకం జాగ్రత్తగా పెట్టుకున్నవాడు కాలేదు. పై జేబులో పెట్టుకుని బయట అరుగు మీద పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే నువ్వు తీసుకోరా నాయనా అని వాడికి చెక్కు రాసి ఇచ్చినట్లు అయింది కదా. అది వెళ్ళేటప్పుడు ఆ విధంగా బయటకు వెళ్తుంది. ఏదైనా సరే అంతే. అయితే జాగ్రత్త పడవద్దా అంటే జాగ్రత్త పడటం ఒకందుకు మాత్రమే. మనం జాగ్రత్త పడి ఉంటే పోయేది కాదు కదా అని మనకు
అనిపించకుండా మాత్రమే అది పనికి వస్తుంది, ఇంకెందుకు కాదు. మనం పడవలసిన జాగ్రత్త ఏమన్నా ఉంటే అది ఒక్కచోట మాత్రమే ఉంది, అదే అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకోవడం. నిష్ఠా సబూరిలతో అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనకు చేతనైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ పోవాలి. దానికి దోహదం చేసేందుకు మంత్రం ద్వారాను, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సంధ్యావందనం ద్వారాను, పూజ ద్వారాను గుర్తు చేసుకుని తెలుసుకుని చేయాలి. తెలుసుకోకుండా చేస్తే మనం ఏ భావంతో చేయాలో, మన భావాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలియడం కోసం మన ఋషులు సంకల్పం అలా ఆ విధంగా ఉండాలని ఏ కారణంగా అయితే రూపకల్పన చేశారో దాని ప్రయోజనం లేకుండా పోతుంది. అర్థం తెలియకుండా, భావం తెలుసుకోకుండా సంకల్పము పూజ చేయడం వల్ల మన పెద్దలు చెప్పిన ఫలితం మాత్రం ఎట్లా వస్తుంది? నిత్యము మననం చేసుకోవడం వల్ల, భావం దృఢపడటం వల్ల జీవితంలో సరియైన సంస్కరణ కలుగుతుంది. ఒక పెయింటర్ ఉన్నాడనుకోండి, అతను ఒక క్యాన్వాస్ గుడ్డను కానీ ప్లైవుడ్ను కానీ తీసుకొని ముందు దాని మీద ఏదో ఒక రంగు వేస్తాడు. తాను వేయదలుచుకున్న బొమ్మలను బట్టి ముందు దానికి తగిన రంగు వేస్తాడు. ఆ రంగు మీద ఏ విధమైన రంగులతో బొమ్మ వేయాలో తర్వాత నిర్ణయించుకుంటాడు. ముందు బొమ్మ వేయడానికి వీలుగా సిద్ధం చేసుకుంటాడు. ఎలాగంటే చాక్పీస్తో రాయడానికి ముందు బ్లాక్ బోర్డును శుభ్రంగా తుడుచుకున్నట్లు, అదే రీతిన పూజా పునస్కారాలతో సంస్కరించుకోవలసిన భావాన్ని సంకల్పంతో ఏర్పరచుకోమని చెప్పారు. అంటే సత్వప్రధానంగా నీ మనస్సును చేసుకుని తర్వాత పూజ కానీ ఏదైనా కానీ చెయ్యి అని చెప్పారు. భావయుక్తంగా నువ్వు చేసేదానిని గూర్చి సంకల్పం గూర్చి మననం చేస్తే వచ్చేదాని ఫలితమే సాత్వికమైన భావము. అందులో నీది నాది వాడిది వీడిది అనేది ఏమీ లేదు. అంతా ఈశ్వర సంకల్పమే, అన్ని రూపాలలో ఈశ్వరుడే ఉన్నాడు అన్న అవగాహనే సాత్విక భావం. ఆ విధంగా భావన చేసి ఆ స్థితి తెచ్చుకోమని చెప్పారు. అప్పుడు జపం కానీ పూజ కానీ ధ్యానం కానీ చెయ్యి అని చెప్పారు. కాబట్టి ఏదైతే బాబా చెప్పారో, ఏదైతే భగవద్గీత చెప్పిందో అది అంతా కూడా మన భావనకు రావడం కోసం మన పెద్దలు సంకల్పం చెప్పారు. కాబట్టి అర్థం చేసుకునే చెయ్యాలి. తెలియకుండా చేస్తే ఫలితం వస్తుందనేది లేదు, రాదు కూడా. పూజ ఎలాగూ చేస్తున్నప్పుడు అర్థం తెలుసుకుని చేస్తే పూజ కంటే అప్రధానమైనవి వచ్చి నీ పూజను చెడగొట్టకుండా ఉంటాయి. అదే అక్కడ జరిగేది. అంటే ఏమిటన్నమాట? మనం ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నామో ఆ మొత్తానికి అర్థం చెప్పేటటువంటిది అల్లా మాలిక్ అనే ఒక్క మాట. మొత్తం సంకల్పంలో చెప్పబడిన దాని అర్థమంతా, పురుష సూక్తం యొక్క అర్థమంతా కూడా బాబా చెప్పిన అల్లా మాలిక్ అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నది. అయితే ఈ సంగతి ఊరికే తెలుసుకుంటే చాలదు, ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. ఊరికే గుర్తుపెట్టుకుంటే కూడా చాలదు, యోచనతో అది సరియైనదని మాటిమాటికి గుర్తిస్తూనే ఉండాలి. కాబట్టి బాబా చెప్పేటటువంటి ఆ ఒక్క సూక్తిని మననం చేయడంలో నిష్ఠా సబూరీలు రెండూ కలుస్తున్నాయి. నిష్ఠ బొమ్మ అయితే సబూరి బొరుసు. ఈ రెండూ కలిసి అల్లా మాలిక్ అనేటటువంటి పదం కాసురూపం ధరించింది. అందుకని అటువంటి సాయి వాక్యాలన్నింటినీ కూడా ఉపనిషత్తులకు భాష్యం ఎలాగైతే ఉన్నదో, ఎంత లోతుగా వాటిని ఆలోచించవలసి ఉంటుందో అంత లోతుగానూ ఆలోచించవలసి ఉంటుంది. బాబా సూక్తులకే కాదు, బాబా చర్యలకు కూడా అంతటి అర్థమున్నది. నానావల్లి లెమ్మనగానే ఆయన లేచారంటే ఆయన ఆ చర్యకు అర్థమేమిటి? అల్లా మాలిక్ అన్న పదం యొక్క వ్యాఖ్యానం. నువ్వక్కడ నుంచి లేవడమే కాదు, నేనక్కడ కూర్చుంటాను అని కూడా అన్నాడు నానావల్లి. అప్పుడు బాబా చర్యకు ఒకటే అర్థం, అల్లా మాలిక్ అనే. విజయానందుడి చేత భాగవతం చదివించడంలోని ఆయన భావమేమిటి? అతడు అంతటి ఒత్తిడిలోనూ తొందరగా నిష్టగా చదివినప్పుడు భాగవతంలో అసలు ఏం చెప్పదలిచారో అది గుర్తుంటుంది. అలా అలా కాక రోజు కొంచెం వింటే కథాభాగంలో పడి అసలు నేర్చుకోవలసిన దాన్ని మర్చిపోతాము. అందులోని కథల ద్వారా బోధించదలుచుకున్న తత్వాన్ని మర్చిపోతాము. అలా కాక ఆ కథను ఏకధాటిగా పారాయణ చేసినప్పుడు ఆ కథ దేనినైతే ఉదహరిస్తుందో ఆ సూత్రాలు జ్ఞాపకం ఉంటాయి. నేను ఉపన్యాసం చెబుతున్నాననుకోండి, మధ్యలో ఒక్కొక్క కథను తీసుకుని ఆ కథలోకి వెళ్ళిపోయాననుకోండి, అప్పుడు అసలు నేను ఏమాత్రం వివరించడం కోసం, ఏ సూత్రం వివరించడం కోసం ఆ కథను చెబుతున్నానో మరుగునపడి కథ మాత్రమే సాగిపోతుంది. అలా కాక కథ కథ తగుమాత్రంగా చెబుతూ పోతున్నప్పుడు నేను చెప్పబోయే సూత్రాన్ని బలపరుస్తూ పోతుంది. ఆ విధంగానే విజయానందుడి చేత అంత త్వరలో భాగవతం చదివించడంలో బాబా అతని దృష్టిని ఆయన చెప్పదలుచుకున్న తత్వం వైపుకు తీసుకువెళ్ళారు. అంతేకాదు,
ఈ అల్లా మాలిక్ అన్న పదం యొక్క వివరణ కింద, అన్వయం క్రింద, నిత్య జీవితంలో దాన్ని అన్వయించుకోవడం ఎలాగో తెలియడం కోసం మరొక మాట కూడా చెప్పారు. మనలను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే ఉండాలి అని. అంటే నిన్ను భగవంతుడు ఎలా చేశాడో అలానే ఉండాలని చెప్పారు. అల్లా మాలిక్ అనే దానికి అర్థం నిజంగా అవగాహన అయిన వాడికి సహజంగా నిలిచే భావనే అది. నిష్ఠా సబూరీలకు అర్థం తెలిసినవాడు సహజంగా అలానే ఉంటాడు. మనం ఇప్పటి వరకు నిష్ఠా సబూరీల గురించి వివరించుకున్న దానిని బాగా ఆలోచించి అవగాహన పెంచుకుంటూ పోతే సహజంగా వచ్చే పరిస్థితే అది. అయినా ఆ భావన ఆయన చెప్పేదాకా మనకు తోచదు. అల్లా మాలిక్ అని ఆయన చెప్పాడు, మనం చక్కగా వివరించుకున్నాం, బాగానే ఉంది. కానీ భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలానే ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు అదేమిటి అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా వింటున్నట్లే అనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పిందే కానీ ఎప్పుడూ చెప్పని దానిని విన్నట్లే వింటున్నాము. అంటే ఒక చోట చెప్పబడ్డ సత్యాన్ని అన్ని చోట్ల అన్వయించుకోవడం వంటి అభ్యాసం మన మనస్సుకు ఎంతగా లేకుండా పోయిందో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబం విపరీతమైన కష్టాలలో ఉంది. వాడికి తెలిసిన బంధువులు ఒకరు వారి కష్టాలు చూడలేక తన ఇంట్లో ఉండమన్నారు. వాళ్ళు ఉన్నారు. వాళ్లకు 7, 8 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాడు వాళ్ళ ఇంట్లో వస్తువులను చూసి నాకు అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ మనకు ఏమీ లేకపోతే వాళ్ళు ఆశ్రయం ఇచ్చారని, అవన్నీ మనవి కావని, అట్లా మారం చేయవద్దని వివరించింది. వాడు కాసేపు ఆలోచించి అవును నిజమే అడగకూడదు అనుకుంటాడు. కానీ కాసేపు అయిన తర్వాత మర్చిపోతాడు. మళ్ళీ వాళ్ళ పిల్లవాడికి ఏదో ఉంటే అది తనకు కావాలని మారం చేస్తాడు. అది నాకు ఇస్తావా లేదా అని వాళ్ళ పిల్లవాడి మీదకు పోతాడు. తల్లి పదే పదే జ్ఞాపకం చేస్తుంటుంది. అలాగే బాబా కూడా మనకు పదే పదే అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అప్పటికీ మనకు అర్థం కాకపోతే అల్లా మనల్ని ఎట్లా ఉంచాడో అట్లా ఉండటం నేర్చుకోవాలిరా అని చెప్తారు. ఆయనకు కూడా మనతో ఇదే గొడవ. పదే పదే చెబుతూ ఉండవలసిందే. ఎందుకంటే ఆయన చెప్పే ఆ ఒక్క సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, జీవితం మొత్తం మారిపోతుంది. అల్లాయే మాలిక్ అయిన తర్వాత మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకోవడానికి వీలవుతుందా? ఎలాగూ మనం ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటాం. మరొక విధంగా ఉండాలనుకోవడం అజ్ఞానం తప్ప మరేమీ కాదు. అందుకని ఎట్లాగూ ఉండాలని అనుకోకూడదు. అనుకోవలసిన అవసరమూ లేదు. అనుకున్నా అనుకోకపోయినా ఒకలానే ఉంటాము. కనుక ఫలానా విధంగా ఉండాలని అనుకోవడం ఎందుకు? శ్రమదండగా. కానీ జీవితంలో దుఃఖమంతా ఎక్కడి నుంచి వస్తున్నది? నేను ఇట్లా ఉండాలి అని అనుకోవడంలో వస్తున్నది. రేపు తాను అనుకున్నట్లు నిజంగా జరిగితే జరగవచ్చుగాక. కానీ ఈ లోపల మన మనసు పాడైపోతుంది. ఎట్లాగంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు. బ్రహ్మాండమైన డాక్టర్ అని ఒకరిని చేర్పించారు. ఆపరేషన్ జరిగింది. రోగి చనిపోయాడు. మరొక డాక్టర్ దగ్గర చేర్పిస్తే బతికేవాడని ఎవరో అన్నారట. అప్పుడు ఒకడు రోగి చస్తే చచ్చాడు కానీ ఆ డాక్టర్ ఆపరేషన్ చాలా బాగా చేశాడు అన్నాడట. అట్లాగే రేపు మనం అనుకున్నట్లు మనం కోరుకున్నది నెరవేరవచ్చు. కానీ ఈ లోపల మన భావాలు మనల్ని మళ్ళీ కర్మలంపటంలో తగులుకునేలా చేస్తాయి. కర్మలంపటంలో తగులుకునే సంస్కారంలో నుంచి విడివడటానికి కోసం చేస్తున్నటువంటి ఆధ్యాత్మికత అనే ప్రయోజనం నశించి జీవితంలో ఉత్తమమైన ప్రయోజనము, దుఃఖ నివృత్తి కోసం మనం చేసే ప్రయత్నము సంపూర్ణంగా విఫలమైపోతుంది. అప్పుడు మనం అనుకున్నది నెరవేరినా ప్రయోజనం ఏమున్నది? ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడి చేతికి బంగారు మురుగులు ఉన్నాయి. వాడు బయట ఆడుకుంటున్నాడు. ఎవడో చూసి పిల్లవాడిని చంకనేసుకుని ముద్దు చేస్తూ వెళ్ళి చేతికున్న బంగారు మురుగులు లాక్కున్నాడు. వాడు లాక్కునేసరికి పిల్లవాడు ఏడ్చాడు. వాడు వెంటనే జేబులోంచి చాక్లెట్ తీసి పిల్లవాడి నోట్లో పెట్టి గలగల్లాడే గిలక్కాయ ఒకటి చేతికిచ్చాడు. పిల్లవాడు ఏడుపు మానేశాడు. గిలక్కాయ తీసుకోవడంలో మురుగులు పోయాయన్న సంగతి వాడికి తెలియలేదు. అట్లాగే మనం మనకేదో కావాలని కోరుకోవడంలో విలువైన దాన్ని జారవిడుచుకుంటాము. తర్వాత మనం కోరుకున్నది మనకు లభించవచ్చు గాక, ఈలోపు నష్టపోవడం జరుగుతుంది. అందుకని అల్లా మాలిక్ అనుకున్నప్పుడు ఏదీ కోరుకోనవసరం లేదు. అన్నీ ఆయనే చేస్తాడు. కనుక అల్లా మాలిక్ అనేది మహామంత్రం. దాని వివరణ ఇంత దూరం ఉంది అని సూచిస్తున్నారు బాబా. థ్యాంక్ యూ.